పర్మనెంట్ సొల్యూషన్ రాదు కానీ మళ్ళీ వచ్చి డ్రైన్ అంటారు, కాంట్రాక్ట్ పని చేయించేసి కాలువ కూడా పెట్టించేస్తారు. ముందు పని చేయించారు. చిన్న పక్కవా ఎనికివా నాకు రోడ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇంత క్వాలిటీ అర్థమైందా కిరణ్? మీ పరిధిలో మట్టి ముద్ద తీయండి సార్ సార్ మట్టి ముద్ద తీసారు రాయి రాయి पूरे पीछे जाओ पूरे पीछे पूरे पीछे जाओ पूरे पीछे సొంత స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఓకే మీకు 2.5 లక్షలు డబ్బు ఇస్తారు. ఎస్సీలు అయితే 3,25,000, బీసీలు అయితే 3 లక్షల రూపాయలు. సొంత స్థలం ఉన్న చోట ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు ఇస్తా ఉంది. ఓకే మేడం. ఓకే మేడం. అందరికీ నమస్కారము. ఈరోజు అశోక్ నగర్లో 15th ఫైనాన్స్ నుంచి ఈరోజు 10 లక్షల రోడ్ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దీంతో పాటు దాదాపు 10 కోట్ల విలువైన రోడ్లకి 127 వర్కులు కడప నియోజకవర్గం మొత్తంలో ఈరోజు వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్రతి ఒక్క వర్క్ని ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్లు మొదలు పెట్టేసి నాణ్యతతో వర్కులు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగానే డిపార్ట్మెంట్ కానీ ఇంజనీర్లు కానీ నాణ్యత ప్రమాణాలను దగ్గరుండి పర్యవేక్షించి పనులు చేయించుకోవాలని చెప్పినాము. ఎక్కడే కానీ కడప కార్యకర్తలకు అందరికీ విన్నవిస్తున్నాను, ఈ యొక్క వర్కులలో ఎక్కడైనా కాలువ లేకుండా రోడ్ వేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా మా నోటీస్ తీసుకొని వస్తే కాలువ ప్లస్ రోడ్ వేయాల్సిందే. వన్స్ ఫర్ ఒక సొల్యూషన్ వచ్చే విధంగా కడపలో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ 2-3 నెలల్లో అంతా మనం ఇప్పుడు ఎన్క్యాప్లో కానీ 15th ఫైనాన్స్లో వచ్చిన వర్కులన్నింటినీ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ కొత్త ప్రపోజల్తో మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకొని, అలాగనే కార్పొరేషన్కి వచ్చే నిధులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ మళ్ళీ సమకూర్చుకొని మళ్ళీ రెండో విధ అభివృద్ధి కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.